వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం. అదే క్రమంలో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటనేది చూసేద్దాం. ముందుగా సాక్షి సినిమా పేజీలో ఉందో చూద్దాం. బడ్జెట్ కాదు సబ్జెక్ట్ ముఖ్యం గురు, 100 సినిమాలు 10 విజయాలు. 2025 ప్రథమార్థం సినిమా ఇండస్ట్రీకి నిరాశ. కొత్త సంవత్సరం వచ్చి 6 నెలలు పూర్తయింది. చూసిన వాళ్లకు చూసినన్ని అన్నట్లుగా ఈ 6 నెలల్లో స్ట్రైట్ మూవీస్ 100కు పైగా రిలీజ్ అయ్యాయి. కానీ 100లో హిట్ అంటే 10%. కోట్ల బడ్జెట్ పెట్టి గ్రాండ్గా తీసినంత మాత్రాన వసూళ్లు కూడా గ్రాండ్గా ఉంటాయనుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడ్డట్టే. బడ్జెట్ కాదు సబ్జెక్ట్ ముఖ్యం అనే పందాలో సినిమా పరిశ్రమ వెళ్లాల్సిన అవసరం ఉంది. 2025లో హిట్ అయిన చిత్రాలతో పాటుగా భారీ అంచనాల మధ్య థియేటర్కి వచ్చి నిరాశపరిచిన పెద్ద చిత్రాల గురించి ఓ రౌండప్. సో ఈ రౌండప్ మనం తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమంలో చేద్దాం. ఇక్కడ మనం బ్రీఫ్గా చెప్పాలి అంటే ఈ సంవత్సరంలో ఇప్పుడు 6 నెలలు అయిపోయినాయి కాబట్టి ఈ 6 నెలల్లో సినిమాల పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక ఈనాడులో ప్రత్యేకమైనటువంటి కథనంలో రాశారు. మొత్తం 100 సినిమాలు వస్తే పట్టుమని 10 సినిమాలు కూడా హిట్ సాధించలేదు అనేది ఈ యొక్క ఆర్టికల్. నిజానికి వాస్తవం అది. సో ఈ విధంగా ఏ సినిమాలు హిట్ కొట్టాయి, ఏ సినిమాలు డిజాస్టర్గా నిలిచాయి, అలా యావరేజ్గా ఎన్ని సినిమాలు అనేది మనం ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేను మీకు తెలియజేస్తాను. సో ఇప్పటివరకు మాత్రం ఏంటంటే బ్రీఫ్గా చెప్పాలి అంటే మనం హిట్ అయిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, అలానే కుబేరా, డాకు మహారాజ్, తండేల్, హిట్, ద థర్డ్ కేస్, సింగిల్, మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ ఈ సినిమాలు హిట్ సినిమాల లాగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక హిట్ సినిమాలు కాకుండా ఫ్లాప్ సినిమాలు ఏంటి, దీంట్లో ఇప్పుడు మన హిట్లో కూడా ఇక టాప్ ఏంటి, యావరేజ్ ఏంటి అనేది మనం డీటెయిల్గా వేరే ఒక స్పెషల్ ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం. అది మీకు త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఇకపోతే ఇక్కడ మనకి హరిహర విరామాల గురించి రత్న కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్న కాంతారా సినిమా ద్వారా శ్రీరామ్ వేణు గారి దగ్గర నుంచి తమ్ముడు మూవీ కోసం ఫోన్ వచ్చింది. హైదరాబాద్కి వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను, ఓకే అయ్యాక డైలాగ్ వర్షన్ చెప్పి రత్న పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకోమన్నారు అని హీరోయిన్ సప్తమి గౌడ అన్నారు. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన చిత్రం తమ్ముడు. వర్షా బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4వ విడుదల కానుంది. ఈ సినిమాలో రత్న పాత్ర చేసిన సప్తమి గౌడ మాట్లాడుతూ తమ్ముడు సినిమాలో అంబర గొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి పాత్ర చేశాను. లయా నితిన్ గార్ల కొన్ని పరిస్థితుల్లో అంబర గొడుగుకి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా నటిగా నాకు తెలుగులో తప్పకుండా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఈ సినిమాలో నేను, లయా, దిత్య, వర్ష, స్వస్తిక ఇలా మహిళా పాత్రలు బలంగా తెరకెక్కించారు. అందుకే తమ్ముడు చూసే మహిళా ప్రేక్షకులు చాలా సంతోషపడతారు. ప్రస్తుతం తెలుగులో 2 సినిమాలతో పాటుగా తమిళ, కన్నడ సినిమాలు చేస్తున్నాను అని తెలిపారు. సో ఈమె రత్న గౌడ మనం ఏమాత్రం అంచనా లేకుండా వచ్చి సూపర్ హిట్ సాధించిన సినిమా కాంతారా. కాంతారా సినిమాలో ఒక కీలకమైన పాత్ర చేసినటువంటి ఈ యొక్క ఎవరైతే గౌడ, రత్న గౌడ, ఈ రత్న అనేది సినిమాలో పేరు, ఈ అమ్మాయి పేరు సప్తమి గౌడ. సప్తమి గౌడ కాంతారాలో ఒక క్యారెక్టర్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు, కానీ ఆ పాత్ర బాగా చేసిందని అయితే అన్నారు. సో ఆ పేరు మాత్రం ఎవరికి తెలియదు. కానీ శ్రీరామ్ వేణు ఆ కాంతారా సినిమా చూసిన తర్వాత తమ్ముడు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రత్న గౌడను సంప్రదించడం జరిగిందంట. సో రత్న గౌడకి ఆ చిన్న క్యారెక్టర్ అయినా కూడా ఈ యొక్క పాత్ర కోసం మీరు గుర్రపు స్వారీ నేర్చుకోవాలంటే ఆ యొక్క పాత్ర కోసమే కమిటెడ్గా గుర్రపు స్వారీ నేర్చుకున్నారు రత్న గౌడ. ఆమె ఆ సినిమా గురించి చెప్తూ చాలా ముఖ్యమైన పాత్ర నాది, నిడివి తక్కువ నా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. అదే కాకుండా తనతో పాటుగా ఇంకో 3-4 లేడీ ఆర్టిస్ట్ కూడా చేశారు. వాళ్ళకి మహిళా ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమా లాగా అయితే ఈ రత్న కూడా చెప్పిన దాన్ని బట్టి అనిపిస్తూ ఉంటుంది. మహిళకు ఈ యొక్క కథలో ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉంటుంది. వేణు శ్రీరామ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా సినిమాల్లో మహిళలకి ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పి. మనం చూసాం వకీల్ సాబ్ అంటే టోటల్ కాన్సెప్టే మహిళల మీద జరిగేటువంటి దాడులు, వాళ్ళకి చట్టపరంగా జరిగేటువంటి అన్యాయం ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని ఒక వకీల్ ఏ విధంగా పరిష్కరించాలనేదే మెయిన్ బేసిక్గా ఆ సినిమా. అలానే ఎంసీఏలో కూడా మనం చూసాం భూమిక ఒక ప్రధాన పాత్రలో చేసి మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమా కూడా అద్భుతంగా సినిమా వచ్చింది. సో ఆ 2 సినిమాలు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ 3వ సినిమాగా తమ్ముడు సినిమాను తెరకెక్కించడం, దిల్ రాజు తిరిగి ప్రొడ్యూస్ చేయడం కూడా ఒక ఎత్తైతే. దీంట్లో కంబ్యాక్గా లయ రీఎంట్రీ ఇచ్చారు తమ్ముడు సినిమాతోటి. సో ఇవన్నీ కూడా ఆడెడ్ అడ్వాంటేజ్ లా ఉంది తమ్ముడికి. రేపు 4వ తారీఖున 2 డేస్లోనే ఉంది, ఇంకా 4వ తారీఖు రిలీజ్ అయ్యేటువంటి ఈ యొక్క తమ్ముడు సినిమా అన్ని పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా కదా టోటల్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. ఈనాడు చూద్దాం నెక్స్ట్. ఈనాడు సినిమా పేజీలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్,
ఇది ఆల్రెడీ మనం చెప్పుకుంటూ ఉన్నాం కంటిన్యూగా. చిరు కోసం బాలీవుడ్ అందం మౌని రాయ్ విశ్వంభరను ముగించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు చిరంజీవి. బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తుంది. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయకులు. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా పూర్తిగా మిగిలి ఉన్న ఒక ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు తన సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ పాట కోసం బాలీవుడ్ భామ మౌని రాయ్ను ఖరారు చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ గీతం కోసం ఓ ప్రత్యేక సెట్ సిద్ధం చేసి పనిలో పడింది చిత్ర బృందం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే పాట చిత్రీకరణ పూర్తి కానట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికోసం భీమ్ సిసిరోలియో నుంచి మాస్ బీట్ సిద్ధం చేసినట్టుగా తెలిసింది. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ఈ ఏడాదిలోనే చివరిలో తెరపైకి రానున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది. దీనిని ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. మౌని రాయ్ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ మౌని రాయ్ అనే ఆమె ఫైనల్ అయినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తోటి భారీ గ్రాఫిక్స్ తోటి తెరకెక్కుతున్న సినిమా ఏదైతుందో విశ్వంభర, దీని మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలానే చాలా ఫ్యాన్స్ డిసప్పాయింట్ కూడా అవుతున్నారు. గ్రాఫిక్స్ ఏదైతే ఆల్రెడీ ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి యొక్క ట్రైలర్ సంబంధించి గ్రిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గ్రాఫిక్స్ అంతగా ఆకట్టుకోలేదనేటువంటి ఒక నెగిటివ్ టాక్ అయితే ఉంది. సో అందుకోసమే గ్రాఫిక్స్ పర్ఫెక్ట్గా చేయాలి. ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ దీంట్లో ఒకప్పటిలాగా కాదు. చిన్న గ్రాఫిక్స్లో తేడా వచ్చినా కూడా న్యాచురాలిటీకి దగ్గరగా లేనప్పుడు జనాలు ఇది ఏది చిన్న కార్టూన్ సినిమా లాగా ఉంది, చిన్నపిల్లల సినిమా లాగా ఉంది అనేసి దాన్ని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక అగ్ర కథానాయకుడు చేసేటువంటి సినిమాలో గ్రాఫిక్స్ అనేవి కూడా అదే రేంజ్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసమే డిలే అయింది. ఇకపోతే దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఒకటి ప్రత్యేకమైన గీతం కావాలి. దానికి ఎవరితో చేయించాలనేది తర్జన భర్జన పడుతున్నారు గత 3-4 నెలల నుంచి. ఈ క్రమంలోనే అదొకటి పెండింగ్ ఉంది. దానికి కూడా రెగ్యులర్గా దానికి మ్యూజిక్ అందించినటువంటి కీరవాణి అయితే ఒక ప్రత్యేక గీతానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో నూతనంగా వెలుగులోకి వచ్చి మంచి హిట్స్ సినిమాలు అందిస్తున్నటువంటి భీమ్స్ సిసిరోలి ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతానికి మ్యూజిక్ అందిస్తున్న విషయం ఆల్రెడీ గతంలో మనం చర్చించుకున్నాం. అదే విషయం కూడా ఇక్కడ ప్రస్తావించారు. సో దాంట్లో ఆ యొక్క స్పెషల్ సాంగ్లో ఎవరు యాక్ట్ చేయాలనే దాని మీద దాదాపుగా మౌని రాయ్ ఫైనల్ అయిందన్నట్టుగా తెలుస్తుంది. ఈ సాంగ్ రికార్డింగ్ షూటింగ్తో ఇక సినిమా మొత్తం ఫినిష్ అవుతుంది. ఇంకా గ్రాఫిక్స్ వర్క్ ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా పూర్తయితే మోస్ట్లీ ఒక 3-4 మంత్స్లో డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్లో ఖచ్చితంగా ఈ సినిమాని జనాల్లోకి థియేటర్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. ఇది యూవీ క్రియేషన్స్ పథకం పైన విశ్వంభర దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో వస్తుంది. వెండితెరపై మోహన్ లాల్ కుమార్తె విస్మయ. భాషతో సంబంధం లేకుండా నా ప్రయాణం కొనసాగుతోంది. వాణిజ్య ప్రధానమైన సినిమాల్లో నటించడం అంటేనే నాకు ఇష్టం. పుష్ప సినిమాలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర నాకు చాలా నచ్చింది. అలాంటి అవకాశాలు వస్తే కాదలను. విభిన్నమైన ప్రయత్నాలున్నా నాకు ఇష్టమే. ప్రస్తుతం తెలుగులో తమ్ముడు కాకుండా 2 చిత్రాలు చేస్తున్నాను. తమిళ, కన్నడ భాషలో నటిస్తున్నాను అంది ఈ అమ్మాయి ఎవరు, కాంతారా ఫేమ్ గౌడ. ఇక మోహన్ లాల్ కూతురు గురించి చెప్పాలంటే ఇటీవలే తుడరుం చిత్రంలో ప్రేక్షకులు అలరించారు మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్. ఈ జోష్లోనే ఇప్పుడు ఆయన మరో కొత్త కబురు వినిపించారు. తన కుమార్తె విస్మయ మోహన్ లాల్ను తెరకు పరిచయం చేస్తూ తమ సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ తుడక్కం పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారు. 2018 సినిమాతో సినీ ప్రియుల్ని మెప్పించిన దర్శకుడు జూడా ఆంథోనీ జోసెఫ్తో దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇదొక వినూత్నమైన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్గా ముసాబు కానుంది. దీంట్లో మోహన్ లాల్ కూడా కీలక పాత్రతో కనువిందు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రీకరణ మొదలైంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తారు. సో చూసాం మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. ఒక విధంగా పెద్ద అగ్ర కథానాయకుడు. మన దగ్గర మనం చూసిన చిరంజీవి, బాలకృష్ణ రేంజ్లో అక్కడ ఆయన ముమ్ముట్టి మోహన్ లాల్ ఉంటారు. అలాంటిది ఆల్రెడీ ముమ్ముట్టి కొడుకు పెద్ద హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు దుల్కర్ సల్మాన్. అలానే అదే క్రమంలో ఇప్పుడు మోహన్ లాల్ కుమార్తె సినిమాలో హీరోయిన్గా నడుస్తుంది. దానికి సంబంధించి ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ ఫోటోని పెట్టారు. ఈ ఫోటోలో చూస్తుంటే చాలా అందంగా ఉంది. సో పీరియాడిక్ స్టోరీ తీసుకున్నారు. ఇప్పుడు అంతా పీరియాడిక్కే నడుస్తూ ఉంది ట్రెండ్. మనం ఏ సినిమా చూసినా పీరియాడిక్కే అంటున్నారు. సో పీరియాడిక్ స్టోరీ తోటి ఆమె హీరోయిన్గా ప్రధాన పాత్రతోటి ఒక సినిమా తెరకెక్కనుందనే విషయాన్ని మోహన్ లాల్ నిన్న తెలియజేసినట్టుగా ఈ యొక్క వార్త. ఇక మాలిక్ యాక్షన్ హంగామా. ఇంకా తమ్ముడు గురించి మంచి సినిమాతోనే వస్తా నితిన్. గత కొన్ని సినిమాలతో ప్రేక్షకుల్ని సంతోషపెట్టలేకపోయానని
ఇకపై మంచి సినిమాలతోనే వస్తానని చెప్పారు కథానాయకుడు నితిన్. థియేటర్లో తమ్ముడు పంచే అనుభవం గొప్పగా ఉంటుందన్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం ఎంతో శ్రమించిందని, వాళ్ళందరి కోసం ఈ సినిమా ఘన విజయం సాధించాలన్నారు. కొన్ని నెలలుగా నిరుత్సాహంగా ఉంటున్న నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నా భుజం తట్టి నాలో ఉత్సాహాన్ని నింపారు. రామ్ చరణ్తో గేమ్ చేంజర్ చేశా, కానీ సూపర్ హిట్ ఇవ్వలేకపోయామనే లోటు ఉంది. ఇటీవల హైదరాబాద్లో తమ్ముడు విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో నితిన్తో పాటుగా చిత్ర బృందం పాల్గొంది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, మా సంస్థకు సంక్రాంతికి వస్తున్న తర్వాత మరో మంచి విజయం తమ్ముడుతో రానుంది. రామ్ చరణ్తో గేమ్ చేంజర్ చేశాం, కానీ సూపర్ హిట్ ఇవ్వలేకపోయామనే లోటు ఉంది. అందుకే త్వరలోనే రామ్ చరణ్తో సినిమాని ప్రకటిస్తాం అన్నారు. దీని మీద ఈ యొక్క ఏదైతే గేమ్ చేంజర్ సంబంధించి కొంత కాంట్రవర్సీ మాటలైతే నడిచాయి. శిరీష్ మాట్లాడుతూ కొంత లూజ్ టంగ్ లాగా మాట్లాడినట్టుగా మనకి వీళ్ళలోకి వచ్చింది. అదేంటో కూడా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దీంట్లో సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ అయింది. అదే వచ్చినటువంటి గేమ్ చేంజర్, సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ మాత్రం డిజాస్టర్గా, అంటే చాలా తక్కువ పెట్టిన డబ్బులో 50% వచ్చింది అన్నట్టుగా ఒక వార్త అయితే వచ్చాయి. నిజానికి అంత డబ్బులు పెట్టి చేసినటువంటి కాన్సెప్ట్ అయితే అది కాదు. మరి దీంట్లో తప్పు కొంత ప్రొడ్యూసర్ కూడా ఉందనుకోవచ్చు. శంకర్ మీద ఉన్న క్రేజ్ తోటి శంకర్కి అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి, శంకర్తో సినిమా చేయాలి కాబట్టి, అదేవిధంగా రామ్ చరణ్ డేట్స్ ఉన్నాయి కాబట్టి అనే ఉద్దేశంతో తీసినట్టుగా అనిపించింది. ముఖ్యంగా కథ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కూడా దాంట్లో ఆ కథకి అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అనేది అందరి అభిప్రాయం. అదేవిధంగా రామ్ చరణ్ సంబంధించి మాత్రం ఎటువంటి రిమార్క్ అయితే లేదు. అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, ఆ విషయంలో డౌట్ లేదు. రంగస్థలం సినిమాకి ఎంతైతే కష్టపడ్డాడో అదేవిధంగా గేమ్ చేంజర్ కూడా రామ్ చరణ్ అదే రేంజ్లో కష్టపడ్డాడని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి అయితే లేదు. రామ్ చరణ్ తప్పు అయితే దీంట్లో లేదు. ఏదో శిరీష్ మాట్లాడుతూ సరైన సమయాన్ని కేటాయించలేదు అన్నట్టుగా అయితే విన్నాను. బహుశా RRR షూటింగ్ అదే టైంలో కొంత జరగడం వల్ల కొంత ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు. ముఖ్యంగా శంకర్ డేట్స్ కూడా ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్స్. ఆల్రెడీ భారతీయుడు 2 కానివ్వండి, అలానే ఆయన చేసేటువంటి సినిమా కమిట్మెంట్స్ తోటి ఆయన ఇబ్బందిగా ఉండటం, అలాగే కొన్ని కోర్టు కేసులు ఉండటం, ఇలా వివిధ కారణాల వల్ల భారతీయుడు 2 యాక్చువల్లీ ఆగిపోయింది అనుకుందాన్ని మళ్ళీ తెరపైకి రావడం వల్ల మెయిన్గా గేమ్ చేంజర్ సినిమా డిలే అయింది. డిలే కావడం వల్ల బడ్జెట్ పెరిగింది. అదేవిధంగా కథలో కూడా అంత గట్టిగా స్ట్రాంగ్ పాయింట్ లేకపోవడం కూడా ఒక మెయిన్ కారణం అయినప్పుడు కూడా సినిమాలో రామ్ చరణ్కి మంచి మార్క్సే పడ్డాయి. అయితే ఇక్కడ దిల్ రాజు చెప్పేది ఏంటంటే గేమ్ చేంజర్ ఒకటి నిరాశపరిచింది. ఆ యొక్క లోటుని పోవాలి అంటే నెక్స్ట్ నాకు మంచి హిట్ ఇవ్వాలి, ఆ హిట్ తమ్ముడు సినిమా ఇస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఆయన తెలియజేశారు. ఏదేమైనా కూడా దిల్ రాజు మంచి ప్రొడ్యూసర్, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, 90% పైగా సక్సెస్ రేట్ ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ఇది ఒక మంచి సక్సెస్ ఇవ్వాలి అని మళ్ళీ మంచి జోష్లో మళ్ళీ సినిమాను కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుందాం. ఇక వెలుగు దినపత్రికలో ఏమైనా చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ నిన్న అనుకున్న విషయాలు ఇవి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ నటిస్తున్న సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నాయి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుండగా పక్క సెట్లోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా పవన్ సెట్లోకి చిరంజీవి వచ్చి సర్ప్రైజ్ చేశారు. వీరిద్దరికి కలుస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓకే, ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ చిరంజీవి సంబంధించి అనిల్ రావిపూడి సినిమా, సంక్రాంతికి వచ్చే సినిమా. ఓకే, రైట్. సో ఇది చిరంజీవి మెగా బ్రదర్స్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి యొక్క ఒక అన్నతమ్ముల అనుబంధం అనేది ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరూ కూడా ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నుంచి కూడా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క బంధాల్లో మాత్రం ఎటువంటి తేడా రాలేదు. అన్నయ్యకి పార్టీకి వ్యతిరేకంగా బయటకు వచ్చి జనసేన పార్టీ పెట్టినప్పుడు అందరూ అవాక్కయ్యారు. అదేంటి పవన్ కళ్యాణ్ చిరంజీవిని వ్యతిరేకించడం ఏంటంటే, భావాల్లో వేరుండొచ్చు కానీ వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళకి ఎటువంటి పొరపచ్చాలు ఎటువంటి లేవు అనేవి పలు సందర్భాల్లో తెలిసాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ముఖ్యంగా ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత 100% స్ట్రైక్ రేట్ వచ్చిన తర్వాత స్వయంగా వెళ్ళి వదిన, అన్నయ్య, అమ్మ కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఉన్నటువంటి 30+ 40+ వాళ్ళు ఎవరైతే అందరూ కూడా కళ్ళు చెమర్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపట్లో అనుబంధాలు అనేవి చాలా వీక్ అవుతున్నటువంటి ఈ టైంలో ఉమ్మడి కుటుంబం యొక్క విలువలు తెలియజేసే విధంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యామిలీని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో తమ్ముడు అంటే ఎంత ప్రేమ, సొంత కొడుకులాగా, కొడుకు కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ని ప్రేమించడం, అదేవిధంగా తండ్రితో సమానంగా చిరంజీవి గారిని కూడా పవన్ కళ్యాణ్ చూడటం అనేది ఈ యొక్క ఉమ్మడి కుటుంబ సాంప్రదాయానికి ఇది ఒక
గట్టి ఒక గట్టి పట్టునిస్తుంది. గట్టి ఒక దాన్ని ఏమంటారంటే ఒక మంచి సాంప్రదాయాన్ని సొసైటీకి తెలియజేసే వాళ్ళు అవుతారని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదే క్రమంలో నిన్న హైదరాబాద్‌లోనే ఒకే ఏరియాలో ఇద్దరు షూటింగ్ జరుగుతున్న క్రమంలో అన్న అయిన చిరంజీవి, నేను అన్న అని కూడా అనుకోకుండా నేనే అదే ఇంకా చిరంజీవి నేను ఇక్కడున్నాను పవన్ కళ్యాణ్‌ని రమ్మని చెప్పు అంటే చేతులు కట్టుకొని వచ్చి నిలబడే పరిస్థితి ఉంటది పవన్ కళ్యాణ్. కానీ గ్యాప్ దొరికింది. తమ్ముడు బిజీగా ఉన్నాడు. ఒక పక్కన రాజకీయాలు, ఇంకో పక్కన షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ఆయన టైంని మనం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి చిరంజీవి గారే వెళ్ళి పవన్ కళ్యాణ్‌ని కలిసి సెట్‌లో ఆయన యొక్క షూటింగ్స్‌కి సర్ప్రైజ్ ఇచ్చి ఆయన్ని కలిసి ఆయన దీవెనలు అందించడం జరిగింది. ఇది మెగాస్టార్ యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. ఏదేమైనా మెగా ఫ్యామిలీలో ఏదైతే ఉమ్మడి కుటుంబ సాంప్రదాయాన్ని ఇప్పుడు జనరేషన్‌కి అందించేటువంటి మెగా కుటుంబానికి ఎప్పుడు అదే విధంగా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న సోషియో ఫ్యాంటసీ విశ్వంభర ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీనితో ఈ సినిమా ఎప్పుడు వస్తుందనే ఓ ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఆంగ్ల మీడియాతో మాట్లాడిన దర్శకుడు వశిష్ఠ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. విశ్వంభర ఒక పాట మినహా షూటింగ్ అంతా పూర్తయింది. సినిమా ఒక విజువల్ వండర్లా ఉంటుంది. ఆ అనుభూతి నిచ్చేందుకే విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. వాటి నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడడం లేదు. అందుకే ఆలస్యం అవుతుంది. ఈ పనులు కొలిక్కి వచ్చాక విడుదల తేదీనిపై స్పష్టత వస్తుంది. సినిమాలో అత్యధికంగా 4676 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. అవి ప్రేక్షకులను ఎంతగానో మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటాయి. ప్రపంచ స్థాయిలో క్వాలిటీని అందించడానికే టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీల్లో పనిచేస్తున్నాయి. చిరంజీవి ఇప్పటి వరకు చేసిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవుట్పుట్ చూసి థ్రిల్ అయ్యారు అని అన్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయిక. ఇందాక మనం చూసాం ఒక పాట మినహాయించి సినిమా అంతా పూర్తయిందని చెప్పేసి మనం విన్నాం. దానికి ఇంకా దీన్ని అప్డేట్గా అనుకోవచ్చు. దీంట్లో చిరంజీవి పోర్షన్ అంతా అయిపోయింది. ఆ పాట కూడా సంబంధించి ఇక్కడ ప్రస్తావించలేదు, కానీ ఒక సాంగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. అది కాకుండా విఎఫ్ఎక్స్ సంబంధించి కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అవి ఇంకా ఎప్పటికీ అవుట్పుట్ ఇస్తారు అని తప్పించి అది ఇమీడియట్గా ఇట్లుగా మేము అంటే టాకీ పార్ట్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది. సో ఎటువంటి సీన్స్ కూడా పెండింగ్ లేవు. ఓన్లీ ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ ఒకటి పెండింగ్ ఉంది. అలానే గ్రాఫిక్స్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. గ్రాఫిక్స్ వర్క్ సంబంధించి ఎంత టైం పట్టుద్దని చెప్పడానికి ఉదాహరణగా 4676 షార్ట్స్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయనేది ఈయన ఓపెన్ చేశారు. దాంట్లో దాదాపు 50% పైగా కంప్లీట్ అయ్యి అంటున్నారు. ఇంకొక 2-3 నెలలు మ్యాక్సిమం 2 నెలలు 3 నెలల్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈలోగా ఐటమ్ సాంగ్ కూడా షూట్ చేసేస్తే సినిమా పూర్తవుతుంది. మంచి రిలీజ్ డేట్ చూసి రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది వశిష్ఠ ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలియజేసినటువంటి విషయాలు. ఇక్కడ తమ్ముడు ప్రేక్షకులను మెప్పిస్తుంది నితిన్. ఇది ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నదే. ఇకపోతే నిర్మాత తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు అపార్థాలకు దారితీశాయి. దానివల్ల కొందరు మెగా అభిమానులు బాధపడినట్టు తెలిసింది. గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు హీరో రామ్ చరణ్ తన పూర్తి సమయం సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్, ఇతర మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడాం. ఒకవేళ నా మాటలు ఎవరినైనా మనోభావాలైనా ఇబ్బంది పెట్టి విధంగా ఉంటే క్షమించండి అని ఆ ప్రకటనలో శిరీష్ పేర్కొన్నారు. వివాదం క్షమాపణ అసలు ఏం జరిగిందనే చూద్దాం. దిల్ రాజు నిర్మాణంలో శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరించిన తమ్ముడు సినిమా ప్రమోషన్లో భాగంగా శిరీష్ రెడ్డి ఓ వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అయి మేము ఆర్థికంగా చాలా నష్టపోయాం. మేము ఇబ్బంది పడుతున్నప్పుడు హీరో రామ్ చరణ్ కానీ దర్శకుడు శంకర్ కానీ కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పడం వివాదాస్పదమైంది. ఆ ఇంటర్వ్యూ చూసిన మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత మీకు సినిమా చేసి హీరో మీద ఇలాంటి విషం చిమ్మడం కరెక్టేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడొద్దు అని హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శిరీష్ రెడ్డి ఇలా అభిమానులకు క్షమాపణ జరుపుతూ ఓ ప్రకటన విడుదల చేయడంతో వివాదం సద్దుమనినట్లే అని భావిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ మధ్య దిల్ రాజు గారి కంటే కూడా సోదరుడు శిరీష్ ఎక్కువగా మీడియాతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో వివాదాలు కూడా అదే రేంజ్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సినిమా ఫ్లాప్కి రకరకాల కారణాలు ఉంటాయి. సినిమా అనేది ఒక వ్యాపారం. సో మీకు 100 కోట్లు వస్తే హీరోలకు ఎక్స్ట్రాగా డబ్బులు ఏమి ఇయ్యరు. మీరు నష్టపోయినప్పుడు సినిమా గురించి ఇలా మాట్లాడటం సరికాదు. ఇప్పటికీ కూడా మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చూస్తే సినిమా ఫ్లాప్ అయినా, సినిమాకి డబ్బులు రాలేదన్నా కూడా తిరిగి డబ్బులు ఇచ్చేటువంటి సాంప్రదాయం అనేది ఉంది ఇక్కడ కూడా. కానీ మీరు మీ బిజీలో మీరు ఉండి మీరు సక్సెస్ వచ్చినప్పుడు ఫోన్ చేసి మీరు చెప్తున్నారా నాకు ఇంత వచ్చింది అంత వచ్చిందని కూడా చెప్పరు కదా.
సో ఏదేమైనా మెగా స్టార్ కుటుంబం మీద ముఖ్యంగా రామ్ చరణ్ మీద ఈ యొక్క ఫెయిల్యూర్ సంబంధించి మాతో మాట్లాడలేదంటాం కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఏదో హడావుడిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. మీరు డబ్బులు పెట్టి డిసప్పాయింట్ అయినా వాళ్ళు శ్రమపట్టి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళు కూడా మీలాగా ఒక బాధితులని భావించాలి. వాళ్ళ సమయాన్ని ఇదే సినిమా టైం ఇంకో సినిమాకి ఇస్తే కూడా అద్భుతమైనటువంటి డబ్బుల్ని రెమ్యునరేషన్ పొందవచ్చు వాళ్ళు. కానీ త్రిబుల్ ఆర్ లాంటి పెద్ద సినిమా అయిన తర్వాత దిల్ రాజు గారికి ఆయన డేట్స్ ఇవ్వటం అనేది దిల్ రాజు గారికి ఉన్నటువంటి సత్సంబంధాలే కారణం. దానికి మీరు వ్యాపారంలో నష్టపోతే వాళ్ళ మీద నింద వేయడం కూడా సరైనది కాదు అనేది మెగా అభిమానుల యొక్క అభిప్రాయం. సో అందుకే మెగా అభిమానులు కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు. ఇంకోసారి మీరు ఇలా మాట్లాడదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిన్న శిరీష్ ఒక పత్రికా ప్రకటనకి విడుదల చేశారు. దాంట్లో క్షమాపణ లెటర్ అని చెప్పవచ్చు. దాన్ని ఇలా మాట్లాడటం తప్పే, చిరంజీవి గారి ఫ్యామిలీతో మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో అనే విషయాన్ని కూడా తెలియజేశారు. దిల్ రాజు గారు ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గారు అయ్యారు. సో వారు బిజీగా ఉండటం వల్ల ఈ మధ్య శిరీష్ గారే ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో మీలాంటి పెద్ద ప్రొడ్యూసర్లు అందరికీ, చిన్న పెద్ద అందరికీ అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజు గారి తర్వాత శిరీష్ గారు కూడా అద్భుతంగా ఈ మధ్య మీడియాలో మాట్లాడుతున్నారు. ఏదో పొరపాటున ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చు. అంటే ఈ మధ్య మీడియా ఎక్కువ అయింది. ఒకప్పుడు అంటే ఇంటర్వ్యూ అంటే ఆచితూచి ఏం మాట్లాడాలని ఆలోచించుకొని మాట్లాడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బయటికి వెళ్తే ఏదో ఒక మీడియా మైక్ వచ్చి ఏదో ఒక విషయాన్ని ప్రశ్న అడగడం, వాళ్ళకు ఉండే స్ట్రెస్ తోటి ఒక విధంగా మాట్లాడి ఉండవచ్చు శిరీష్ గారు. దాన్ని కూడా మెగా అభిమానులు తప్పుగా భావించకుండా ఏదో ఫ్లోలో వచ్చినట్టుగా భావించాల్సింది. అది కాకుండా ఆయన క్షమాపణ కూడా తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క ఇన్సిడెంట్ని ఇంతటితో వదిలేస్తే బెటర్, ఇండస్ట్రీకి మంచిది. ఇంకా ఆ యొక్క చిలికి గాలివాన్ లాగా ఈ రామ్ చరణ్ గారు కూడా హట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. ఏదేమైనా ఒక మంచి ఒక ప్రొడ్యూసరు, మంచి హీరో, మంచి దర్శకులు అదే సక్సెస్ని కొనసాగించాలని చెప్పేసి కోరుకుందాం. శ్రీహరి కుటుంబం నుంచి హీరోగా ఇది ఆల్రెడీ నిన్న వచ్చింది వేరే పేపర్లో. ఇక్కడ ఆల్రెడీ తమ్ముడు సంబంధించిన ప్రచారం 4th జూలై రిలీజ్ అనేది ఇచ్చారు. ప్రపంచానికి బహుమతిగా రామాయణం, ఇది ఒకసారి చూద్దాం. రామాయణం సాయి పల్లవి దీంట్లో సీతగా నటించారు. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటో చూద్దాం. రణబీర్ కపూర్ శ్రీరాముడుగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న రామాయణం చిత్రం శరవేగంగా తయారవుతుంది. 2 భాగాలుగా విడుదల కానున్న ఈ ఇతిహాసాన్ని ప్రముఖ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్ సంయుక్తంగా నిర్మించాయి. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణ ద ఇంట్రడక్షన్ పేరుతో ఈ సినిమా గ్లిమ్స్ ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలో ఒకరైన నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, మేము చరిత్రను తిరిగి చెప్పడం లేదు, మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన కళాకారులు, సాంకేతిక నిపుణులందరికీ ఒకచోట చేర్చే ప్రామాణికంగా రామాయణ చిత్రాన్ని తీస్తున్నాం. ఈ సినిమా ప్రపంచానికి మేము ఇచ్చే బహుమతి అవుతుంది అన్నారు. ప్రామాణికంగా భక్తి శ్రద్ధలతో రామాయణ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఐమాక్స్ సహా ప్రపంచంలోని అన్ని పాపులర్ ఫార్మాట్లలో విడుదల చేస్తామని దర్శకుడు నితీష్ తివారీ చెప్పారు. ఈ సినిమాలో కన్నడ హీరో యష్ రావణాసురుడిగా, సన్నీ డయాల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. సో ఎన్ని రకాల సినిమాలు, ఎంత సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయినప్పుడు కూడా హిందూ ఇతిహాసాలకు సంబంధించినటువంటి కథలు మాత్రం ఎప్పటికీ కూడా ఆ యొక్క విలువని, ఆ యొక్క క్రేజ్ని కోల్పోవని మనకి గతంలో ఎన్నోసార్లు రుజువు చేసింది. సో ఇప్పుడు ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంటే అంత ఇతిహాసాల మీద దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, అదేవిధంగా ప్రేక్షకులు కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం గతంలో చెప్పుకునే వాళ్ళం, అక్కడెక్కడో మాట్లాడితే ఇక్కడ కనిపించేదంట. మాయాబజార్లో చూసాం, పెట్టే ఓపెన్ చేసే దాంట్లో వేరే దగ్గర ఉండేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటిది ఆల్రెడీ మనం ఇప్పుడు సెల్ ఫోన్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మన పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించినటువంటి సీన్లని ఇప్పుడున్నటువంటి పాశ్చాత్యక సమాజంలో కానీ, టెక్నాలజీలో కానీ మనం చూసినట్టయితే దాదాపు అవే రిపీట్ అవుతున్నాయో అనిపిస్తూ ఉంటుంది. సో అప్పటి యొక్క ఊహాకల్పన కావచ్చు, నిజాలు కావచ్చు, ఆ యొక్క ఘట్టాలు, ఆ యొక్క కథలు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో సహా తీయాలి అంటే విజువల్ వండర్స్ లాగా మనకు కనిపిస్తాయి. మనం చూసాం బాహుబలి లాంటివి. అలానే ఇక రామాయణ, మహాభారతాలకు సంబంధించిన తీయాల్సి వస్తే మాత్రం అద్భుతాలు సృష్టించవచ్చు. కల్కిలో కొన్ని నిమిషాల పాటు ఉన్నటువంటి ఆ పురాణ గాథకు సంబంధించినటువంటి కర్ణుడిది కానివ్వండి, ఆ యొక్క కథలు తీసినప్పుడే గూప్స్ బంప్స్ వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలుగా మనం చూసాం. ఇదే క్రమంలో మొత్తం రామాయణం మొత్తాన్ని కూడా విజువలైజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క దర్శక నిర్మాతలు ఎంతైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. దీనిలో ముఖ్యంగా రణబీర్ కపూర్ చాలా సాఫ్ట్గా కనిపిస్తాడు. ఆయన రాముడుగా మాత్రం 100% యాప్ట్గా ఉన్నారు. అదేవిధంగా హోమ్లీగా ఉండేటువంటి సాయి పల్లవి, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసే సాయి పల్లవి సీతగా నటించడం కూడా ఈ సినిమాకి పెద్ద హైలైట్గా చెప్పవచ్చు. ఇంకో ప్రధానమైన హైలైట్ ఏంటంటే రాముడు ఎంత పవర్ఫుల్, అంతకు మించినటువంటి పవర్ఫుల్గా మనం రావణాసురుడి గురించి మనం విన్నాం. రావణాసురుడి యొక్క క్యారెక్టర్ చేసేది
మనకు ఎవరో కాదు, కేజీఎఫ్ కన్నడ సూపర్ స్టార్ హీరో అయినటువంటి ఇప్పుడు యష్ దాంట్లో ఆ క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఏది విధంగా చూసినా కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంకేతికత కానివ్వండి, అదేవిధంగా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు ఎన్నుకోవటం కానివ్వండి, అద్భుతంగా ఉంది. సన్నీ డయాల్ కూడా ఎంత క్రేజ్ ఉందో మాకు తెలుసు. సన్నీ డయాల్ ఇప్పుడు హనుమంతుడిగా కనిపించబోతున్నాను. మరి మేకప్ ఎలా ఉంటుందో, ఇంకా గెటప్ అనేది ఇంకా రాలేదు, కానీ మూతి అలా పెట్టడం ద్వారా ఆ యొక్క ఫేస్ మారిపోతుంది. కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడాలి ఇంకా. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి నటీనటులతో తెరకెక్కుతున్న రామాయణం 2 పార్ట్లుగా వస్తుంది అంటున్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి రామాయణం ఇంట్రడక్షన్ అనేటువంటి రామాయణ ద ఇంట్రడక్షన్ పేరుతో ఫస్ట్ పార్ట్ వస్తుంది. అదేవిధంగా సెకండ్ పార్ట్ కూడా నెక్స్ట్ పార్ట్ ఇంకా పేరు కన్ఫర్మ్ చేయాలి. కంక్లూజన్ ఉండొచ్చు, రామాయణం ద కంక్లూజన్ ఉండొచ్చు, ఇంట్రడక్షన్ కంక్లూజన్. సో ఈ విధంగా అద్భుతమైన సినిమా కాన్సెప్ట్ తోటే వస్తున్నారు. అది బాలీవుడ్లో చేస్తున్నారు, ఇది ఇంటర్నేషనల్ సినిమా కాబోతుంది. ఇది ఈ సినిమా సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇకపోతే ఇప్పటివరకు ఉన్నటువంటి సినిమా పేజీలో ఉన్నటువంటి వార్తలు మనం అన్ని చూసేసాం. ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి తెలుగు సినిమా వార్తలు. రేపటి సినిమా వార్తలతో మళ్ళీ వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి CJ టీవీ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.